అందరికీ నమస్కారం. కందుకూరు నియోజకవర్గం అంటే టక్కున గుర్తొచ్చేది ఇద్దరే. ఆయన ఒకళ్ళు మానుగుంట మైదర్ రెడ్డి, మరొకరు దివిశివరాం. ఎందుకంటే దాదాపుగా 3 దశాబ్దాలకు పైగా కూడా ఈ 2 ఫ్యామిలీల మధ్య టగ్ ఆఫ్ వార్ అక్కడ కాన్స్టిట్యున్సీలో కూడా 2 ఫ్యామిలీల మధ్య కూడా ఎమ్మెల్యేలు ఆ కుటుంబం లేదంటే ఈ కుటుంబం. మధ్యలో పోతుల రామారావు గారు ఒకసారి ఎమ్మెల్యేగా కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో చేయటం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా 2024 ఎన్నికల్లో ఇద్దరు కొత్త వ్యక్తులు రావటం, వైసీపీ తరపు నుంచి అప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మానుగుంట మైదర్ రెడ్డిని కాదని లాస్ట్ మినిట్లో యాదవ్ సామాజిక వర్గానికి సీటు కేటాయిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఫస్ట్లో మైదర్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకించారు. ఆయన మరి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని టాక్ వచ్చినా కూడా మైదర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి వరకు అదేవిధంగా అధిష్టానం సర్ది చెప్పడంతో ఆయన సైలెంట్ అయ్యారు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో బొర్రా మధుసూదన్ యాదవ్ అప్పటి వరకు ఆయన కనిగిరి ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. చివరి మినిట్లో ఆయన తీసుకొచ్చి కనిగిరి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఆయన వలస తీసుకొచ్చి మరి కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపు నుంచి రంగంలోకి దిగటం జరిగింది. సో తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఇంటూరి నాగేశ్వరరావును మరి తెలుగుదేశం పార్టీ ఫ్రెష్ క్యాండిడేట్గా కూడా రంగంలోకి దించింది. అయితే తెలుగుదేశం పార్టీ వేవ్లో కూడా మరి ఇంటూరి నాగేశ్వరరావు గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. బొర్రా మధుసూదన్ యాదవ్ డేలా పట్టడం జరిగింది. అప్పటి నుంచి జరిగిన పరిస్థితుల దృష్ట్యా వైసీపీలో లొకలొకలు బయటపడ్డాయని కూడా తెలియజేసుకోవచ్చు. మైదర్ రెడ్డి వర్గం మరి బొర్రా మధుసూదన్ యాదవ్కు సపోర్ట్ చేయలేదని మరి కాన్స్టిట్యున్సీలో కూడా జోరుగా 2 వర్గాలుగా విడిపోయినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి కూడా మైదర్ రెడ్డి మౌనంగా ఉంటూ వైసీపీ కార్యక్రమాలకు కూడా చాలా దూరంగా ఉంటూ ఆయన మౌనంగా ఉన్న సందర్భాలు అయితే చూస్తున్నాం. మరి మైదర్ రెడ్డి మౌనం పార్టీకి మంచిదేనా? ప్రస్తుతం ఆయన వైసీపీలో కొనసాగుతున్నారా లేకపోతే వేరే పార్టీలో చేరే ఉద్దేశం ఉందా అనే దానికి మాత్రం ఆ ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదనే చెప్పాలి. ఎందుకంటే బొర్రా మధుసూదన్ యాదవ్ కొన్ని కార్యక్రమాల్లోనే యాక్టివ్గా ఉంటూ ఆయన బిజినెస్ దృష్ట్యా వేరే ప్రాంతంలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే ఆయన అడపదడప వచ్చిపోతున్న సందర్భం. అదేవిధంగా బొర్రాకు అతి దగ్గరగా వాళ్ళ కుటుంబ సభ్యులే అక్కడ వైసీపీలో పెత్తనం చేస్తున్నారని ఈ మధ్య కాలంలో కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైసీపీలో కూడా వర్గ విభేదాలు బగ్గుమన్నటువంటి సందర్భం. మరోవైపు అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు కందుకూరు కాన్స్టిట్యున్సీలో కూడా జోరుగా సాగుతున్న వేళ మరి అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ బలంగా ఉంటుందా అనే కోణంలో కూడా అక్కడ ప్రజలు రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బొర్రా మధుసూదన్ యాదవ్ ఇంకా యాక్టివ్గా కూడా అక్కడ రాజకీయాల్లో మరి వైసీపీకి గనక అండగా ఉంటే రాబోయే రోజుల్లో మధుసూదన్ యాదవ్కు అక్కడ మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని మరికొంతమంది చెబుతున్నారు. ఇప్పటి వరకు నోరు మెదపనటువంటి మైదర్ రెడ్డి అడపాదడప మాత్రమే కొన్ని చిన్న ఇంటర్వ్యూలు కొన్ని ఛానళ్ళకి ఇవ్వడం జరిగింది. మనం కందుకూరు కాన్స్టిట్యున్సీలో మైదర్ రెడ్డి లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ను వైసీపీ పక్కన పెట్టడం, ఆయన సేవలు వినియోగించుకోకపోవడం కూడా మళ్ళీ అక్కడ కందుకూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీకి ఒక వెలుతుగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో మైదర్ రెడ్డి కంటూ అక్కడ సపరేట్ వర్గం ఉంది కాబట్టి, ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్స్ ఉంది కాబట్టి ఆయన సేవలను మరి అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టి రాజీ చేసి వారిద్దరి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను కనుక ఇబ్బందికర పరిస్థితులను పరిష్కరించినట్లయితే కందుకూరులో వైసీపీకి మంచి రోజులు వస్తాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. మరి మైదర్ రెడ్డి మౌనం వీడి మాట్లాడతాడా? రాబోయే రోజుల్లో మైదర్ రెడ్డి ప్రయాణం ఎటు ఉంటుంది అనేది కూడా మరి సస్పెన్స్గానే ఉందని కూడా తెలియజేసుకోవచ్చు.